జెన్జీ రిలేషన్షిప్. బాధపడకమా, ఈ గుంట కాకపోతే ఇంకో గుంట పూర్ణ మార్కెట్ లో లేరేటి. ఇప్పుడు ఎవరు బాధపడ్డాడని మేము ముందే డిసైడ్ అయ్యాం. ఈ లవ్ ఓన్లీ కాలేజ్ వరకే. కాలేజ్ అయిపోయిన తర్వాత అందరు నాది. ఇలాంటి సబ్జెక్టులు మన కాలేజీలో లేవేటమా? ఏటి పోయేది అది నీ గుంట కదరా, అని నీ బెస్ట్ ఫ్రెండ్ గాడు ఇద్దరు కలిపి తిరిగెత్తున్నారట్రా. ఫస్ట్ మేము ఇద్దరం లవ్ చేసుకున్నాం. మా ఇద్దరికి బ్రేకప్ అయిపోయిన తర్వాత ఈ గ్యాప్ లో వాళ్ళిద్దరు ప్యాచప్ చెప్పేసుకున్నారు. ఇలాంటి వాళ్ళు భూమి మీద ఉన్నది వెళ్తే మా అమ్మ గడుపులో ఉండేవాడు నేను. రే, ఆవిడికి నీకు 12 ఏళ్ళు తేడా రా. ఆవిడతో డేటింగ్ ఏంటి? నేల నాకించేత తేడా వస్తుంది. నీకు తెలియదన్నా, ఇది కొత్త ట్రెండ్. వీటినే మామీస్ అంటారు. మామూలు రిలేషన్షిప్ అనుకో మనం డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇది అలా కాదు, ఆవిడ తిరిగి ఖర్చు పెడతాది మనకి. ఎక్కడ దొరుకుతారు మనకు దొరకరు. తమ్ముడు, నీకు ఆల్రెడీ గుంట ఉంది కదా, మళ్ళీ ఆ గుంట చుట్టూ తిరుగుతావేటి? అలా గుంటలాంటి తిరగరా, ఆ గుంటలు ఆడిపోతా. లేకన్నా, ఆ లవ్ మెంటల్ నీడ్స్ కోసం, ఈ లవ్ ఫిజికల్ నీడ్స్ కోసం. ఏంటి అమ్మాయి ఒప్పుకుందా దీనికి? ఆ అమ్మాయి ఒప్పించింది నన్ను. ఎవరికి చెప్పనా? ఏ మెడికల్ షాప్ లో కొన్నారో బాబు మర్చిపోయింది. గోపి మెడికల్ స్టోర్.